మిగిలిన అన్నం ఉంటే ఏం చేస్తాం? పడేస్తామా? అసలే బియ్యం ఇంత కాస్ట్లీ. మిగిలిన అన్నంతో కారం అన్నం ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు మిగిలిన అన్నాన్ని అందులో వేసి కలుపుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతే. ఈ కారం అన్నాన్ని అలాగే సర్వ్ చేసుకుని తినండి, లేదంటే అప్పడంతో సర్వ్ చేసుకుని తినండి, ఎంతో బాగుంటుంది. ఈ కారం అన్నం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.